హలో హలో ఎస్ఐ గారేనా? ఎస్ఐ రంజిత్ కుమార్నే మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఏంటి ఏదైనా సమస్య? హలో నేను ఎస్ఐకి ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడుతున్నావేంటి? మీరు నాకు చేస్తే నేను మాట్లాడక ఇంకెవరు మాట్లాడతారా? నిన్న మొన్న మాట్లాడింది కూడా నేనే. ఆయన ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయన ఫోన్ నా దగ్గర రాలేదు. నా ఫోన్ నెంబరే మీ ఫోన్లోకి వచ్చింది. దయచేసి ఒకసారి మీ సెల్లో నెంబర్ సరి చూసుకోండి. రెండోతే అమ్మో వాయో ఓర్ దేవుడా, నా కొంప కొల్లేరైపోయింది దేవుడు. అయ్యయ్యో బంగారు తల్లి. చాలా థ్యాంక్స్ శామ్, పిలవగానే వచ్చావు. నన్ను పిలిచినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అవును, నాలాంటి ఫ్రెండ్ ఎందుకే ఉన్నది? కలిసి చదువుకున్నావు, ప్రాబ్లమ్స్ కూడా కలిసే షేర్ చేసుకోవాలి. నాయుడు బావా, నువ్వు మీ జంట సూపర్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నాయుడు బావను వదులుకోకు, సరేనా? మీ అందమైన జంట కోసం ఎప్పుడు ఏ అవసరం పడ్డా రావడానికి నేను ఆల్వేస్ రెడీ. విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ శామ్. బాయ్ బాయ్. నన్ను మోసం చేస్తారా? నన్నే ఆడ పోలీస్తో చేతులు కలిపి నన్నే ముంచుతారా? నా ఫోన్లో ఎస్ఐ నెంబర్ మార్చి నాతోనే నాటకాలు ఆడతారా? వదల్నా. కోడి పిల్లల్ని గద్దెత్తుకుపోయినట్టు సాక్ష్యాలు ఎత్తుకుపోయారుగా, వదిలిపెట్టను. అయినా ఎందుకొచ్చిన గొడవమ్మా? వాళ్ళు ఎలా చేస్తే మనకెందుకు? మనకి రావాల్సిన డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిపోదాం, అది బెటర్ కదా. డబ్బులు ఎలాగైనా వస్తాయి, కానీ పోయిన పరువు గౌరవం తిరిగొస్తాయా? నా చెంప మీద కొట్టినా సహించేదాన్నేమో. నా ఈగో మీద కొట్టారు, దాన్ని భరించలేకపోతున్నాను. అనవసరంగా నువ్వే ఆ స్నేహాన్ని రెచ్చగొట్టావమ్మా. ఆ ఫోటోలు సీక్రెట్ గా పోలీసులకు ఇచ్చుంటే సరిపోయేది కదా. ఫోటోలు మన చేతికి చిక్కాయి కదా, వార్ వన్ సైడ్ అవుతుందనుకున్నానే. కానీ ఇలా డిసైడ్ అవుతుందనుకోలేదు. ఇప్పటికైనా తెలిసింది కదా, వాళ్ళకి ఈ ఊళ్ళో బలం, తలలో తెలివి అన్నీ ఉన్నాయి. ఇక నేను వదల్లా. నా ఓటమిని ఒప్పుకోను. రేపు వ్రతం చేస్తారుగా, ఎలా చేస్తారో చూస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,